ఎన్ని ఒక హీరో కన్నాక ఫ్లాపులు వస్తాయి, హిట్లు వస్తాయి. ఒక రాజకీయ నాయకుడు అన్నాక గెలుపు వస్తుంది, ఓటమి వస్తుంది, నిలబడతాడు, పడతాడు. బీజేపీ ఎన్నిసార్లమ్మా, ఎన్ని సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చుందమ్మా, ఎన్ని రోజులమ్మా వెయిట్ చేసింది ఒక గెలుపు కోసం. వదల్లేదే పార్టీని. 11 సీట్లు కాదు, ఒక్క సీటు కూడా రాకపోయినా పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాకా రాజకీయాలు చేశాడు. మాకు 11 సీట్లు వచ్చినాయి, మాకేం భయం? ఇన్ని సంవత్సరాలు పట్టింది పావలవాడుకి ఒక సీట్ రావడానికి. ఇన్ని సంకలు నాకితే ఈ రోజు ఒక ఎమ్మెల్యే సీట్ గెలిచాడు ఆయన. అదే ఆయన పార్టీలో ఏమైనా గెలిచారో ఏమో నాకు తెలియదు. ఇతను ఎమ్మెల్యేగా రావడానికి ఇన్ని సంవత్సరాలు బట్టి ఇన్ని సంకలు నాకితేనే గానీ అతను ఎమ్మెల్యే అవలా. దానికి ఇన్ని సంవత్సరాలు తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి జైల్లో వేసామా జైల్లో. పవన్ కళ్యాణ్ గారి పిల్ల పావల బిళ్ళగాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో వేసామా. మీరు రోజాని కూడా ఎయిర్పోర్ట్ లో కొట్టారు, తీసుకెళ్లి మిమ్మల్ని ఏమన్నా జైల్లో వేసామా? కొట్టామా? లాఠీ చార్జీలు చేసామా? ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఉన్న కాపులు చాలా మంది పిల్లలు గ్రూపులుగా తయారయ్యి గొడవలు పడి అసలు సోషల్ మీడియాలో వినకూడని మాటలు, మాట్లాడకూడని మాటలు ఎన్ని చేసినా, ఎన్ని వీడియోలు చేసినా, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని జగనన్నని కొజ్జాలు, లేకపోతే వాళ్ళ ఆవిడ ఇలాగా, వాళ్ళ ఆవిడ అలాగా, వైఎస్ఆర్సీపీ నాయకులను అవమానం చేసినా మిమ్మల్ని ఏ రోజు ఏమి చేయలేదు. అందుక ఈ సన్మానం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నందుక, మీరు తప్పు చేస్తున్నా కూడా సాటి తమ్ముళ్ళు అని భరించినందుక. మీరు ఒక పార్టీని నమ్మారు, మీ నాయకుడు మీకు గొప్ప, తప్పులేదు. ఎవడు ఒకటే నాయకుడిని నమ్మాలని లేదు. నీకెవరో నచ్చుతారు, నువ్వు నమ్ము. నీకు ఇప్పుడు ఏదో అధికారం వచ్చింది కదా అని చెప్పేసి ఇలా కొట్టడాలు, పొడుచుకోవడాలు ఏందిరా ఇది? ఏం సంస్కారం అమ్మా? మీ ఇంట్లో అమ్మ నాన్నలు ఉన్నట్టు ఆ పిల్లోడికి కూడా అమ్మ నాన్నలు ఉండరు? తప్పు కాదు. గెలిచేసిన సంబరంలో పడిపోయి కేసులు పెట్టించుకుంటే రేపు పొద్దున నువ్వు తిరగద్దు. నామినేటెడ్ పదవులు ఎంతమందికి ఇస్తారు? ఇప్పుడు మీరు 100 మంది రోడ్ల మీద పడి పొడుచుకుంటున్నారు. ఎంతమందికి 100 మందికి నామినేటెడ్ పదవులు ఎలా ఇస్తారు? కోర్టు కేసులు ఎలా తిరుగుతారు? ఆ ఫీజులు ఎవరు కడతారు? లాయర్లకి. పోలీసులు పిలిచినప్పుడల్లా వెళ్లాల్సి వస్తుంది. ఎలా అయినా ఒక కేసు మీ మీద ఉందనుకోండి, ఈ రోజు ఈ ప్రభుత్వం పోయింది, రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ మీద కేసు అలాగే ఉంటది, నీ మీద నడుస్తూ ఉంటది. అప్పుడు నీ తిత్తి తీయాలా? టైం ఎప్పుడు ఒకలా ఉండదు. ఈ రోజు ఒక్కడిది ఉంటది, రేపొద్దున ఇంకొకటిది ఉంటది. రివెంజే లక్ష్యంగా పెట్టుకుంటే మాత్రం అది మా పార్టీ అయినా సరే, మీ పార్టీ అయినా సరే, నేను ఎవరికైనా ఒకటే చెప్తాను, రివెంజ్ వద్దు. రివెంజ్ వద్దు అంటే నేను చేసింది కూడా ఒకటి చెప్పుకోవాలి. ఇక్కడ నీతి సూత్రాలు చెప్పేటప్పుడు నేను చేసింది ఏంటో కూడా మీకు చెప్పాలి. నేను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక వీడియో పెట్టా, ఓచకోత అని చెప్పి. దానికి వివరణ ఇస్తా. పల్నాడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు ఓపెన్ చేస్తే గనక వైఎస్ఆర్సీపీకి ఓటేశారని చెప్పేసి తల్లిని చంపేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, మీరు నిజంగా నేను చెప్పడం కాదు, మీరు యూట్యూబ్ ఓపెన్ చేసుకుని, మొత్తం గూగుల్ ఓపెన్ చేసుకుని, న్యూస్ పేపర్స్ ఓపెన్ చేసుకుని అన్ని క్లియర్ గా చూడాలి. శ్రీరెడ్డి మాట్లాడిందంటే వివరణ కోరండి, తప్పులేదు, నేను చెప్తా నేను ఎందుకు మాట్లాడానో కూడా. తల్లిని చంపేశాడు వైఎస్ఆర్సీపీని ఓటేసినందుకు. అలాగే వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారని చెప్పేసి కొట్టుకున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి సర్పంచ్లు వాళ్ళు ఉంటారు కదా, ఏదో గ్రామీణ స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కొట్టారు. అలాగే పల్నాడులో చాలా పెద్ద ఎత్తున కొట్టుకున్నారు. రోడ్ల మీదకి వచ్చి పసుపు టవల్స్ వేసుకుని విపరీతంగా కుమ్ముడు చేసిన వీడియోలు మీ అందరికి జ్ఞాపకం ఉండుంటాయి. అలాగే దస్తగిరి అనేటోడు అవినాష్ రెడ్డి నిన్ను ఓడిస్తా, అవినాష్ రెడ్డి నా సంగతి నీకు తెలీదు,
దస్తగిరి నిన్ను పొడుస్తా, నిన్ను ఏదో ఒకటి చేస్తా అని చెప్పేసి రౌడీజాలు ఇళ్ల మీదకెళ్ళి రౌడీజాలు చేస్తున్న దస్తగిరి వీడియోలు చూడండి. అలాగే టీడీపీ కార్యకర్తలే కాదు, ఎవరైతే రౌడీజం షర్మిల ఆమె ఇప్పుడు కనబడిందా అండి? ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎక్కడైనా మనిషి కనబడిందా? ఒక వీడియో రిలీజ్ చేసిందా అండి? ఆంధ్ర గురించి ఒక మాట మాట్లాడిందా? ఎక్కడుందండి? సునీత ఎక్కడా? షర్మిల ఎక్కడా? మా వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ మీకు కనబడుతున్నారు కదా, ఎక్కడికి పారిపోలేదు కదా, కనబడుతున్నారు కదా మీ కళ్ళెదుట. ఏరిళ్ళు ఎందుకు వచ్చారు ఆంధ్రాకి? జగనన్న గురించి చెడుగా ప్రచారం చేసి, జగనన్నని దించేసి, జగనన్నని ప్రాబ్లమ్స్ లోకి నెట్టేసి, ఆయన ఏడుస్తూ ఉంటే ఆనందించడానికి వచ్చిన రాక్షస మందది. వాళ్ళు కూడా జగనన్న మీద ప్రతాపాలు చూపిస్తుంటే అప్పుడన్నా ఆ రౌడీలను ఉద్దేశించి దస్తగిరి, షర్మిల, లేకపోతే ఇదేంటి ఈ పచ్చ టవల్స్ వేసుకుని వచ్చి జనాల్ని, పిల్లల్ని కొట్టిన వాళ్ళని అరే వైఎస్ఆర్సీపీ రానివ్వండి, మీ అందరికి ఓచకోత ఉంటది అని చెప్పేసి చెప్పా. తప్ప బెండవుతా, చేతులు కట్టుకుంటా, మోకాళ్ళ మీద కూర్చుంటా. తప్పు చేసినోడిని నువ్వు శిక్ష అనుభవించాలి అని ఏ గుండె ఉన్నవాళ్ళైనా, ఏ మంచి వ్యక్తి అయినా, నేను నిజంగా మంచి వ్యక్తినే. నిజంగా చాలా మంది ఎవరైతే నన్ను బెదిరించారో వాళ్ళందరికీతో పోలిస్తే నేను చాలా మంచి వ్యక్తిని. నేను మంచిగా కోరుకున్నా. అన్యాయంగా కొట్టిన వాళ్ళని, అన్యాయంగా రౌడీజం చేసిన వాళ్ళని మీ అందరికీ ఓచకోత కోయించాలి రా అని అన్న. మీరందరూ చెప్పండి, నేను చేసింది తప్ప? అమాయకులు కొట్టే వాళ్ళని మీ అందరికీ ఓచకోత కోయిస్తా అని చెప్పడం తప్ప? మీ సొంత చెల్లి, మీ సొంత అక్కో మీ గురించి బజార్కి వచ్చి చెత్త మాటలు మాట్లాడుతుంటే ఇంటి పరువు పోతుంది అని చెప్పేసి మీరు తిట్టుకుంటారా? ఏంది ఇలా చేస్తుంది కర్మ అని చెప్పేసి అనుకుంటారా, అనుకోరా? నాకు చెప్పండి. సంతోషమా షర్మిలక్క? సంతోషమా? బాగా సంతోషపడక్క. నాశనం చేసావు కదా, సతుకులు పడ్డం కదక్క. వైఎస్ఆర్సీపీని నాశనం చేసావు కదక్క. ఎంత కష్టపడ్డాం వైఎస్ఆర్సీపీ కోసం. మీరు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రోజా మీద చేయేశారు మీరు. అనేక మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళని కొట్టారు మీరు. అప్పుడు కూడా మీ మీద పెద్ద యాక్షన్స్ ఏం లేవు. షర్మిల లాంటి వాళ్ళు ఆంధ్రాలో ఉన్నప్పుడు, ఆంధ్రాలో జగనన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు మాట్లాడారు. కానీ నేను ఓచకోత అని చెప్పింది ఎప్పుడంటే, ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు లా అండ్ ఆర్డర్ అన్న చేతిలో ఉండదు, ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటది. ఆ టైం చూసుకుని వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఓచకోత కోసారు, అడ్డదిడ్డగా కొట్టే పడేశారు. అలాంటప్పుడు మాట్లాడాను ఓచకోత కొయ్యాలని చెప్పి. ఆనందం అక్క, బాగున్నారా అక్క? అమ్మా విజయమ్మ, నమస్తే అమ్మా. మీలాంటి లేడీస్ వందనాలమ్మా. నేను నిజంగా ఒక రాకాసి దానిలాగా కనిపిస్తానేమో కానీ నా మనసు నిజంగా అంత రాకాసిది కాదు. అన్యాయం అని తెలిస్తే గనక నేనేమైనా పర్వాలేదు, అవతలోడి కోసం నిలబడతా నేను. అది నా మంచితనం, నా చెడ్డతనం మీరు నిర్ణయించండి. నేను శత్రువు కూడా నాకు కన్నీళ్లు కనిపించకూడదని చెప్పేసి నేను నిజంగా చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను అండి. ఈ రోజుకి నిజంగా మళ్ళీ మీ అందరికీ ఆంధ్రాలో కష్టం వస్తే మీకోసం నిలబడేది వైఎస్ఆర్సీపీ పార్టీ, అలాగే నా లాంటి తెగించిన నోరు. ఎందుకంటే మీరు ప్రేమించకపోయినా మేము పిచ్చోళ్ళం కదా, మేము మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం. మా మంచితనమో లేకపోతే మా మనసు మీకు అర్థమై ఉండకపోవచ్చు,
ఏదో ఒక రోజు అర్థమవుతుంది. ఇప్పుడు కాదు, ఇప్పుడే కదా వచ్చారు వీళ్ళు. 5 సంవత్సరాలు ఉంది. ఆ 5 సంవత్సరాల్లో ఏం చేస్తారో చూద్దాం. మీరు ఎంత సంతోషంగా ఉంటారో, మీరు సంతోషంగా లేకపోతే దానికి మేము ఏం చేయాలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి మేము చేస్తాం. ఇప్పటికీ ట్రోల్ చేసుకుంటే లోకేష్ అన్న